ఈ వాటర్ అనేది మనం ఏం చెప్తే అది వింటుంది. దీనికి వినబడుతుందంటే మీరు నమ్ముతారా? ఎస్, 100% ఇది రియల్. ఎందుకోసం అంటే డాక్టర్ మసారో గారు వాటర్ పైన ఒక ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. కొన్ని వాటర్ ని 3 సపరేట్ ప్లేసెస్ లో సపరేట్ గ్లాసెస్ లో తీసుకోవడం జరిగింది. అందులో కొన్నిటికి పాజిటివ్ వర్డ్స్, కొన్నిటికి నెగిటివ్ వర్డ్స్, కొన్నిటికి నార్మల్ గా వాటి గురించి ఇగ్నోర్ చేయడం జరిగింది. ఎప్పుడైతే తను ఏదైతే పాజిటివ్ వర్డ్స్ ఉన్నాయో, లవ్, హ్యాపీనెస్, రిలాక్స్, ఇలాంటి పాజిటివ్ వర్డ్స్ చెప్పడం జరిగిందో, ఏదైతే ఇంకొక గ్లాస్ ఉందో అందులో నెగిటివ్ వర్డ్స్, నువ్వు వర్తి కాదు, నువ్వు నెగిటివ్ పర్సన్, ఒక హేట్ పర్సన్, ఇవాళ ఎటువంటి ఉపయోగం లేదు, ఇలాంటి నెగిటివ్ వర్డ్స్ ఏమైనా కావచ్చు. అండ్ అదే విధంగా నార్మల్ అయితే ఇగ్నోర్ చేయడం జరిగింది. ఇలా 3 వర్డ్స్ చెప్పడం తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ వాటర్ ని టెస్ట్ చేస్తే పాజిటివ్ చెప్పిన వర్డ్స్ యొక్క ఇమేజెస్ అనేవి ఒకలా రావడం జరిగింది, నెగిటివ్ వర్డ్స్ యొక్క ఇమేజెస్ ఒకలా రావడం జరిగింది, నార్మల్ వాటి ఒకలా రావడం జరిగింది. మీరు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మీ యొక్క బాడీ ఓరా క్లీనింగ్ చేసుకోవడానికి 100% ఈ వాటర్ ద్వారా మనం బాడీని టోటల్ గా హీల్ చేసుకోవచ్చు. హాయ్, నమస్తే, ఐఎమ్ శ్రీనివాస్ దే లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. ఈ రోజు ఈ యొక్క వీడియోలో మనం మన బాడీని టోటల్ గా 70% వాటర్ తో ఉన్న బాడీలో ఎలా హీల్ చేసుకోవాలి, ఎలా పాజిటివ్ గా మార్చుకోవచ్చు, కేవలం వాటర్ ద్వారా, మనం తీసుకునే వాటర్ ద్వారా టోటల్ గా హై ఎనర్జీలోకి ఎలా తీసుకురావాలని మనం ఈ వీడియోలో టోటల్ గా డిస్కస్ చేయబోతున్నాం. కంపల్సరీగా వీడియోని చివరి వరకు చూడండి. ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలో డీటెయిల్ గా నేను చెప్పడం జరుగుతుంది. జస్ట్ మీరు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం ద్వారా మీ లైఫ్ లో ఈ రోజు మీరు అనుభవిస్తున్న ఎనీ ప్రాబ్లం కావచ్చు, వాటి నుంచి మీరు ఈజీగా హీల్ చేసుకోవచ్చు. ఏ బిజినెస్ లో అయినా, ఏ రిలేషన్స్ లో అయినా, ఏ హెల్త్ లోనైనా 20% వచ్చేసి స్కిల్, 80% వచ్చేసి మన మైండ్ సెట్. మన యొక్క హెల్త్ పరంగా అయినా, మనీ పరంగా అయినా, రిలేషన్స్ పరంగా అయినా మనం గ్రో అవ్వాలంటే మన మైండ్ సెట్ ని 100% చేంజ్ తీసుకురావాలి. మరి ఆ మైండ్ ని క్లీన్ గా హై ఎనర్జీలో, హై ఫ్రీక్వెన్సీలోకి తీసుకురావాలంటే మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ పరంగా, మన పరంగా ఉన్న ఓవరాని క్లీన్ చేయాలి. అంటే మనలో ఉన్న నెగిటివ్ థాట్స్ కావచ్చు, ఆ వైబ్రేషన్స్ కావచ్చు, ఆ ఫ్రీక్వెన్సీ కావచ్చు, వాటిని క్లీన్ చేయాలి. దానికోసం మనం చేయవలసిందల్లా నెంబర్ 1 రూల్ వచ్చేసి ప్రతిరోజు మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ గోల్స్ కోసం మీ యొక్క పాజిటివ్ మైండ్ సెట్ ని 100% సెట్ చేసుకుంటున్నారు. ఏదైతే ఓవరా క్లీనింగ్ అంటే ఏంటి, ఉన్న దాంట్లో మనం దాన్ని రీఫ్రెష్ చేయడం లాంటి ఒక పాజిటివ్ మైండ్ సెట్ ని సెట్ చేసుకోవడం. కాబట్టి ప్రతిరోజు మీరు మీ గోల్స్ ని ప్రాక్టీస్ చేయాలి. డైలీ 20 గోల్స్ రాయడం ద్వారా ఏమవుతుంది, మీరు ప్రతిరోజు ఎంతైతే పాజిటివ్ గా ఉండాలో, ఎక్కడైతే నెగిటివ్ సిచ్యువేషన్కి వెళ్తున్నారో ఆ సిచ్యువేషన్స్ నుంచి ఈజీగా బయటికి రాగలుగుతారు. కాబట్టి ఈ రోజు నుంచి మీరు చేయవలసిందల్లా నెంబర్ 1 రూల్ ఏంటి, ఈ గోల్స్ ని ఈజీగా ప్రతిరోజు మినిమం 10 గోల్స్ అనేవి నోట్ చేయడం స్టార్ట్ చేయండి. సెకండ్ వచ్చేసి విజువలైజేషన్. మీరు ఏవైతే గోల్స్ అనుకుంటున్నారో వాటిని ఒక కంఫర్టబుల్ పొజిషన్ లో కూర్చొని ఒక 2 లోతైన శ్వాస తీసుకుంటూ మీ బాడీని టోటల్ గా హీల్ చేసుకోండి. ఆ తర్వాత మీరు చేయవలసిందరా, మీరు ఏవైతే గోల్స్ ఉన్నాయో ఆ గోల్స్ ని స్టార్ట్ చేసినట్టు, ఆ గోల్స్ ప్రాసెస్ ప్రాక్టీస్ చేస్తున్నట్టు, ఆ గోల్స్ మీకు అచీవ్ అవుతున్నట్టు, గోల్స్ అచీవ్ అయిన తర్వాత మీ సెలబ్రేషన్ ఎలా ఉంటుంది, మీరు ఎలా ఉంటున్నారు, టోటల్ గా పిన్ టు పిన్ టోటల్ గా విజువలైజేషన్ చేసుకోండి. ఓరా క్లీనింగ్ లో సెకండ్ రూల్ వచ్చేసి మనం విజువలైజేషన్ చేసుకోవడం. థర్డ్ రూల్ వచ్చేసి థర్డ్ రూల్ వచ్చేసి వెరీ వెరీ పవర్ఫుల్. మీరుంటున్న ప్లేస్ కావచ్చు, మీ రూమ్ కావచ్చు, మీ ఆఫీస్ కావచ్చు, ఏదైతే ఉందో దాన్ని ప్రతిరోజు దాదాపు ఎక్కడైతే డస్ట్ అనేది క్రియేట్ అవుతుందో ఆ ఏరియాలో క్లీన్ చేసుకోండి. ప్రతిరోజు మీకు ఏదైతే యూస్ఫుల్ ఉందో, నెక్స్ట్ ఫ్యూచర్ లో అయినా ప్రజెంట్ అయినా యూస్ఫుల్ ఉంటుందో అలాంటి వస్తువులు మాత్రమే మీ ఇంట్లో, మీ ఇంటి దగ్గర కానీ, మీ ఉన్న ప్లేసుల్లో, మీకు కనిపించే ప్లేసెస్ లో సెట్ చేసుకోండి. అదర్వైజ్ ఆ వస్తువు మీకు అనవసరం అనిపిస్తే డొనేషన్ చేసండి లేదా డంప్ చేసండి. కానీ యూజ్ చేయని వస్తువుల వల్ల ఆ ప్లేసెస్ లో మన దగ్గర ఉండడం ద్వారా ఆ ఎనర్జీస్ అనేవి ఉండడం జరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు వాటిని ఏదైతే ఉంటుందో వాటిని దూరం చేసేయండి. మైండ్ మీ యొక్క ప్లేసెస్ లో ఉన్న డస్ట్ ఏరియాని టోటల్ గా క్లీన్ చేసుకోండి. ఈ క్లీన్ చేసుకోవడం ద్వారా హై ఎనర్జీలో, హై ఫ్రీక్వెన్సీలోకి మీరు రాగలుగుతారు. అండ్ ఫోర్త్ వచ్చేసి మిమ్మల్ని మీరు, మీ బాడీని హీల్ చేసుకోవాలి. ఈ బాడీని హీల్ చేసుకోవడానికి నెంబర్ 1 వచ్చేసి ఎస్, యూజ్ చేసిన క్లాతెస్ మళ్ళీ యూజ్ చేయకుండా మనం డైలీ ఫ్రెష్ క్లాతెస్ యూజ్ చేయండి. సెకండ్ వచ్చేసి ఇందులో మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, మీరు ప్రతిరోజు ఏవైతే స్నానం చేస్తారో, మీ బాడీని క్లీన్ చేసుకుంటారో ఆ టైంలో ఆ వాటర్ కి ఒక పాజిటివ్ వర్డ్ చెప్పడం అనేది మోస్ట్ 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 ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే వాటర్ కి మనం ఏ వర్డ్స్ అయితే చెప్తున్నామో వాటిని అబ్జర్వ్ చేసుకునే శక్తి, అనంతమైన ఎనర్జీ అనేది దానికి ఉండడం జరిగింది. కాబట్టి ఆ ఎనర్జీని మనం ఏం చేస్తున్నాం, మీరు ఏవైతే వాటర్ యూజ్ చేస్తున్నారో ఆ వాటర్స్ కి కంప్లీట్ గా పాజిటివ్ వర్డ్స్. ఎస్, ఈ వాటర్ ద్వారా నేను ఎంతో హీల్ అవుతున్నాను, నేను ఎంతో రిచ్ అవుతున్నాను, నేను ఎంతో రిలాక్స్ అవుతున్నాను, నా బాడీ టోటల్ గా రిలాక్స్ అవుతుంది,
నా బాడీ ఎంతో హై ఫ్రీక్వెన్సీలోకి రావడం జరుగుతుంది. నా బాడీ ఎంతో గ్రోత్ గా గ్లో రావడం జరుగుతుంది. ఇలా మీరు ఏదైతే రిచ్ వేస్ నేను రిచ్ అవ్వడం జరుగుతుంది. హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు నా హెల్త్ ఇష్యూస్ నుంచి ఈజీగా బయటికి రాగలుగుతున్నాను. నా రిలేషన్షిప్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ బయటికి రాగలుగుతున్నాను. ఇలా మీరు దాన్ని హై ఎనర్జీలో హై ఫ్రీక్వెన్సీలో వింటూ ప్రాక్టీస్ చేయండి. ఆ వర్డ్స్ చెప్పడం ద్వారా మీ స్నానం చేస్తున్నప్పుడు ఆ బాడీ టోటల్ గా మీ బాడీలో హై ఎనర్జీలో హై ఫ్రీక్వెన్సీ మీరు అబ్జర్వ్ చేస్తారు. ఆ ఎమోషన్స్ ని మీరు క్రియేట్ చేయగలుగుతారు. ఎమోషనల్ ఫ్రీక్వెన్సీ మీది హైలో వచ్చినప్పుడు మీ గోల్ యొక్క ఫ్రీక్వెన్సీ ఈజీగా మీరు పెంచుకోగలుగుతారు. కాబట్టి ఇన్నర్ గా మన హై ఫ్రీక్వెన్సీ రావాలంటే కంపల్సరీగా అవుటర్ గా మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో దాని నుంచి పాజిటివ్ ఎనర్జీస్ ని చేయాలి. అండ్ అదే విధంగా ఫిఫ్త్ వన్ వచ్చేసి మీరు ఉంటున్న ప్లేసుల్లో లైక్ ఈ టెక్నిక్ ద్వారా మీరు టోటల్ గా హీల్ చేసుకోగలుగుతారు. ఈ టెక్నిక్ ద్వారా మీరు ఉంటున్న ప్లేస్ లో ఫిఫ్త్ వన్ ఏం చేయాల్సిందంటే మీరు ఏవైతే ఇంట్లో మీకు అగరబస్తీలు కావచ్చు, ఏవైతే రూమ్స్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు ఈ లాస్ట్ కోన, ఈ లాస్ట్ ఈ ప్లేస్ లో చూసినట్లయితే ఇలానే మీరు మన రూమ్ లో కూడా ఇలానే ఉంటాయి. ఆ ప్లేస్ లో ఏం జరుగుతుంది, ఒక ప్లేస్ లో వచ్చేసి ఈ టైనే కాక్రోచ్లు కావచ్చు, ఇలాంటి నెగిటివ్ అన్ని ఆ కోనర్స్ లోనే సెట్ అవ్వడం జరుగుతుంది. మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఆ ఏరియాలో, ఎందుకంటే ఆ ఏరియా నెగిటివ్ ఫ్రీక్వెన్సీని అబ్జర్వ్ చేసుకునే గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది. కాబట్టి ఆ ఏరియాస్ లో స్టోరేజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ ఏరియాస్ లో ఫస్ట్ క్లీన్ చేసుకోండి. అండ్ అదే విధంగా ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ ఎవరైతే మనీ ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తున్నారో మీరు చేయవలసిన మోస్ట్ ఇంపార్టెంట్, ప్రతి ప్లేస్ లో ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ ఇలా ప్రతి ప్లేస్ లో మీరు హీల్ చేయండి. ఇలా హీల్ చేయడం ద్వారా ఈ 5 రూల్స్ మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా 100% మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ లో మీరు ఓరాని ఎంతో అద్భుతంగా పాజిటివ్ ఓరాని క్రియేట్ చేసుకోగలుగుతారు. ఎందుకోసం మీరు గోల్స్ రాస్తున్నారు, విజువలైజేషన్ చేస్తున్నారు, ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు, ఉన్న ప్లేసెస్ క్లీన్ చేసుకుంటున్నారు, నీట్ గా చదువుకోవడం జరుగుతుంది. అండ్ అదే విధంగా పాజిటివ్ ఎనర్జీలో ఉంటున్నారు, అండ్ అదే విధంగా హై ఫ్రీక్వెన్సీ లో ఉంటున్నారు, అండ్ అదే విధంగా మీరు మీ యొక్క ప్లేసెస్ ని ఓరా క్లీనింగ్ చేస్తున్నారు. కాబట్టి ఎంతో హై ఎనర్జీలో హై ఫ్రీక్వెన్సీలో మీకు రావడం మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు నుండి మీరు కంపల్సరీగా ఏ ఏరియాలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా, అది ఎనీ ప్రాబ్లం కావచ్చు, ఓరా క్లీనింగ్ వల్ల టోటల్ గా 80% మీ మైండ్ సెట్ ని పాజిటివ్ గా మార్చుకోగలుగుతారు. హై ఎనర్జీలో హై ఫ్రీక్వెన్సీలో మీరు ఈజీగా రాగలుగుతారు. ఎప్పుడైతే మీరు హై ఎనర్జీ హై ఫ్రీక్వెన్సీలో ఉంటారో అద్భుతంగా మీ ఫ్రీక్వెన్సీ ఎంతో అద్భుతంగా మీరు అబ్జర్వ్ చేసుకోగలుగుతారు. మీ ఫ్రీక్వెన్సీ హైలో ఉంటుందో మీ సిగ్నల్స్ ఎప్పుడు హైలో ఉంటాయి. మీరు ఎప్పుడైతే హై ఫ్రీక్వెన్సీలో ఉంటారో మీరు అట్రాక్షన్ చేసుకున్న విధానంలో చేంజెస్ గమనిస్తుంటారు. కాబట్టి మోస్ట్ పవర్ఫుల్ ఈ టెక్నిక్స్ ని ఈ రోజు నుండి ఇంప్లిమెంటేషన్ చేయండి. మీ లైఫ్ లో ఎదురవుతున్న ప్రతి ప్రాబ్లమ్స్ నుంచి ఎంతో పాజిటివ్ గా బయటికి రావాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. అండ్ అదే విధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కంపల్సరీగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్ లో ఓరా అని టైప్ చేయండి. అండ్ అదే విధంగా మీకు ఎవరైతే బెస్ట్ పర్సన్స్ ఉంటారో 3 బెస్ట్ పర్సన్స్ కి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. కంపల్సరీగా మీ గోల్స్ ని ఈజీగా అట్రాక్ట్ చేసుకుంటారు. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్